దేవునికి మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ మీతో కలిసి నేను నాతో కలిసి మీరు దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నేర్చుకోవడానికి అవకాశాన్ని కలిగించినటువంటి స్థానిక క్రైస్తవ సంఘానికి స్థానిక సంఘ సువార్థికులు ఉదయ్ గారికి వారితో పాటు నిర్విరామంగా పనిచేస్తున్నటువంటి సహోదరులకు కూడి వచ్చినటువంటి దేవుని సేవకులకు వాక్యం ఎవరి ఆసక్తి కలిగి నేర్చుకోవాలనుకున్నటువంటి పిల్లలందరికీ మా యొక్క కుటుంబం తరఫున మా స్థానిక క్రీస్తు సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు. మనం ఆదికాండాన్ని నేర్చుకుంటున్నాం. ఆదికాండము 3వ అధ్యాయాన్ని పూర్తి చేసుకొని 4వ అధ్యాయంలోకి వచ్చాం. 3వ అధ్యాయం చివరిలో ఆదాము ఏదేను వనం నుండి బయటకు వచ్చేసిన తర్వాత దగ్గర నుంచి 4వ అధ్యాయము స్టార్ట్ అవుతుంది. అందులో 4వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి ఆ డిస్ప్లేలో చూద్దాం వాక్యాలు. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నా అనుకున్నాను. అంటే మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు ఆదామవ్వలను సృజించాడు. తర్వాత ఆదామవ్వల ద్వారా మొట్టమొదటి కుమారుడు ఆదామవ్వల ద్వారా మొట్టమొదటి కుమారుడు భూమి మీదకి ఎవరు వచ్చారంటే కయీను. 4వ అధ్యాయము 1వ వచనం ఆదికాండము. ఆదాము అవ్వల ద్వారా భూమి మీదకి వచ్చిన మొట్టమొదటి మనుషుడు కయీను. కనుకనే అవ్వ కయీను గురించి ప్రస్తావించినప్పుడు ఏమన్నాడంటే యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను అన్నది. అంతే. వాస్తవానికి ఈ విషయాన్ని దావీదు గ్రంథకర్త అద్భుతంగానే రాశాడు. 127వ కీర్తనలో ఏమంటాడంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. కేవలము ఈ భూమి మీద ఒక నరుడు ఉద్భవించాలి అంటే అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఏర్పాటు ఉన్నది తప్ప అది మానవుని యొక్క శక్తి కాదు, మానవుని యొక్క గొప్పతనమేమి కాదు. అది కేవలము యెహోవా యొక్క గొప్పతనమే. కనుక హవ్వ కయీను గూర్చి దేవుని ఏం చేసింది? దేవునికి స్తుతులు చెల్లించింది. యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను. తర్వాత వెంటనే 2వ వచనంలో ఏం చెప్తాడంటే తరువాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. 2వ వ్యవస్థ అంటే మొట్టమొదట ఆ మనుషుడు కయీను, 2వ వాడు హేబేలు. వీరిద్దరి చరిత్ర అయిన తర్వాత గ్యాప్ కనబడుతుంది మనకి లేఖనాల్లో. ఈ గ్యాప్ ని లేఖనము ఆ జరిగినటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో లేఖనం అందులో రాయలేదు. సుమారుగా చరిత్ర ఎంత ఉంటుందంటే వివరించుకునే రీజనింగ్ చూసినట్టయితే 130 సంవత్సరాల చరిత్రను తర్వాత రాయలేదు. ఎన్ని సంవత్సరాల చరిత్ర అండి? 130 సంవత్సరాల చరిత్ర. మీరు ఎలా చెప్పగలరండి అని అనొచ్చు. ఆదికాండము 5వ అధ్యాయము
2వ వచనం నుంచి చూసుకుందామండి. మగవాడిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులను పేరు పెట్టారు. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుడు కని అతనికి షేత్ అని పేరు పెట్టాను. ఎవరికి బదులుగా షేతునిచ్చాడు దేవుడు? ఎప్పుడు? ఎన్ని సంవత్సరాల తర్వాత? 130 సంవత్సరాల తర్వాత. అంటే కయ్యను పుట్టినది మొదలుకొని షేతు పుట్టే వరకు కూడా 130 సంవత్సరాల చరిత్ర. ఈ 130 సంవత్సరాల్లో దాన్ని ఏమన్నాడంటే కొంతకాలమైన తరువాత అని వాడాడు. గమనించుకోవాల్సిన విషయం, కొంతకాలమైన తర్వాత అనే మాటకు చరిత్ర సుమారు 130 సంవత్సరాలు కావచ్చు, ఇంకా తక్కువ కావచ్చు, 100 సంవత్సరాల చరిత్ర అవ్వచ్చు, ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు. కానీ అక్కడ కయ్యను హేబేలు చంపేసిన తర్వాత హేబేలుకు బదులు షేతు వచ్చినాక ఎన్ని సంవత్సరాలు? 130 సంవత్సరాలు. ఈ 130 సంవత్సరాల చరిత్రలో 100 సంవత్సరాల చరిత్ర మనం చూసుకున్నట్టయితే ఎన్ని వచ్చేస్తాయండి? అందులోనే వచ్చేసాయండి. ఇంకా ఆదాంకి ఆడపిల్లలు పుట్టుండొచ్చు, ఇంకా పిల్లలు పుట్టుండొచ్చు, ఇంకా జరిగి ఉండొచ్చు. మొత్తం మీద జనాలు విస్తరించినట్టుగా మనకు అక్కడ కనిపిస్తుంది. ఆ కొంతకాలమైనటువంటి చరిత్రలోనే బైబిల్ ఆలోచించేటప్పుడు ఎలా ఆలోచించుకోవాలంటే చారిత్రక పుస్తకములాగా ఆలోచించలేము. ఆదికాండము చారిత్రక పుస్తకములాగా ఆలోచించలేము. ఆదికాండం ఆలోచించేటప్పుడు ఎలాగ ఆలోచించాలంటే రక్షణార్థమైనటువంటి పుస్తకంగా ఆలోచించాలి. అందులో రాయబడినటువంటి సంగతులు మన రక్షణార్థమైనటువంటివిగానే ఉంటాయి తప్ప చారిత్రాత్మకంగా చూడలేము. కారణం ఏంటంటే కయ్యనికి పుట్టాడు, మరి కయ్యని బయటకు వెళ్ళిపోతే భార్య ఎలా వచ్చిందంటే అడుగుతాడు. మొట్టమొదటి మానవుడు ఆదాము, రెండవ మానవుడు పురుషుడు కయ్యను. మరి కయ్యను దేవుడు పంపించిన తర్వాత ఎలా పేద వచ్చిందంటే అని అడుగుతాడు. అందుకే ఏమన్నాడంటే కొంతకాలమైన తరువాత. అంటే కొంతకాలము ఆదాము, అవ్వ, కయ్యను, హేబేలు ఇంకా అన్ని జరిగాయి. అక్కడ 5వ అధ్యాయంలో దాన్ని వివరణ ఇచ్చాడు చూడండి ఒకసారి. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏళ్ళు అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏళ్ళు. అంటే సుమారుగా 130 నుండి ఎంత వేసుకోవచ్చు? 930 సంవత్సరాలు వేసుకోవచ్చు అండి. అసలు చరిత్ర అది. 130 నుండి 930 సంవత్సరాలు అంటే సుమారుగా 800 సంవత్సరాల్లో చాలా ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది. అది బైబిల్ ఇచ్చినటువంటి ఆధారం. అది ఒకటే ఉంది కంటే దీన్ని నమ్మాల్సిందే తప్ప దీని గురించి ఆరాలు తీసి దేవుడికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం మనకి లేదు. కనుక మొట్టమొదట ఆదాము అవ్వల ద్వారా భూమి మీదకి మొట్టమొదటి మానవుడు కయ్యను వచ్చాడు, రెండవ వాడుగా హేబేలు వచ్చాడు. మనకి 4వ అధ్యాయంలో చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడి నుంచి వచ్చినటువంటి మానవులు దేవుణ్ణి స్తుతించేవారుగాను, దేవుణ్ణి ఆరాధించేవారుగాను, దేవుణ్ణి గణపరిచేవారుగాను, దేవుణ్ణి తెలుసుకునేవారుగాను ఉన్నారు అనే సత్యము గ్రహించేటట్టుగా ఉంటుంది 4వ అధ్యాయం.
4వ అధ్యాయంలో చదివించుకుంటామంటే ప్రారంభంలోనే దేవుణ్ణి ఆరాధించే ప్రజలు, దేవుణ్ణి ఎదిగినటువంటి ప్రజలు, దేవుణ్ణి స్తుతించినటువంటి ప్రజలు ఉన్నారు అనే సత్యాన్ని మనకు అర్థం అవడం కోసమే ఆ విషయాలు తెలియజేశాడు దేవుడు. కనుక 4వ అధ్యాయంలో కొంతకాలమైన తర్వాత కయీను పని ఏంటంటే హేబేలు పని. ఈ రెండు జాగ్రత్తలు గుర్తుపెట్టుకోవాలా. కయీను పని ఏంటంటే వ్యవసాయం. హేబేలు పని వెరీ గుడ్ అండి. వ్యవసాయం. హేబేలు పని ఏంటంటే పాడి. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలా. పాడి పంట. పొలం ఉంటే గడ్డి మొలుస్తుంది, గడ్డి ద్వారా పశువులు తింటాయి, పశువులు పాలిస్తాయి. పాడి పంట ఎప్పుడు కలిసే ఉంటారు. ఇందులో మొట్టమొదటి మానవుడైనటువంటి కయీను వ్యవసాయం చేస్తే రెండవ కుమారుడు ఏం చేయడం మొదలెట్టాడు? పాడిని వృద్ధి చేశాడు. వీళ్ళు వ్యవసాయ కుటుంబం. భూమిని సేద్యపరిచి ఆ సేద్యం ద్వారా బ్రతకడం. ఇంకా ఏం రాలేదు? మంచి సంస్కృతి రాలేదు. ఇప్పుడు ఉన్నటువంటి సంస్కృతి, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇంకా రాలేదు. ఆటోమేటిక్గా పాడి వచ్చినప్పుడు, వ్యవసాయం వచ్చినప్పుడు వ్యాపారం అనేది కూడా వచ్చేస్తుంది. కారణం ఏంటంటే వారి పొలంలో పంటని వారు తింటూ ఇతరులకు అమ్మకాలు పాడి వారు అనుభవిస్తూ ఇతరులకు అమ్మకాలు, తర్వాత వ్యాపారం, ఇవన్నీ సర్వసాధారణంగా జరిగే విషయం. ఇందులో కయీను హేబేలు కొంతకాలమైన తర్వాత దేవునికి అర్పణ తెచ్చారని ఉంది. అంటే ఆదాము కుటుంబము దేవుణ్ణి ఏం చేస్తున్నట్లు లెక్క? ఆరాధిస్తున్నట్లు లెక్క. మనం చేసే ఆరాధన విధానం వేరు, ఇశ్రాయేలీయులు చేసిన ఆరాధన విధానము వేరు, పితరులు చేసిన ఆరాధన విధానం వేరు. ఈ విషయాలు బాగా గమనించుకోవాలి. ఆదాము కుటుంబము ఇప్పుడు దేవుడిని ఆరాధిస్తుందా? ఆరాధిస్తుంది. ఎలాగంటే అర్పించడమే ఆరాధన. ఇంకా ఆరాధన మీన్స్ ఏంటి? అసలు ఆరాధన అనే దానికి ఒరిజినల్ పదం ఏంటి? సేవించుట, లేక పూజించుట, నమస్కరించుట అనే భావాలు వస్తాయి. అంటే విధేయత కలిగి చేయటమే. ఆయన ఏం దాన్ని ఆయన అంగీకరిస్తున్నాడా లేదన్నది అయిపోతుంది. ఇక్కడ ఆదాము కుటుంబము దేవుడిని ఏం చేస్తుంది? ఆరాధిస్తుంది. 4వ అధ్యాయంలో ఆరాధిస్తుంది. ఇక్కడ కూడా అలాంటి సందర్భాలు జరుగుతాయండి. వారు అర్పించిన అర్పణను దేవుడు అంగీకరించినట్టుగా ఒక చిత్రీకరణ చేశారు. అది చాలా గొప్ప సంగతి. దానికి ఒకసారి చూసేయండి ఆ వీడియో క్లిప్, దాన్ని వివరించడానికి ప్రయత్నం చేద్దాం. ఇతడు హేబేలండి, ఇతడేమో కయీనండి. ఈయన తలకి ఇలా గుడ్డ కట్టుకున్న ఆయనేమో కయీను. అదో ఆ హేబేలు ఈ కయీను అర్పణ అర్పిస్తున్నాడండి దేవుడికి. ఆ అర్పణ అర్పించేటప్పుడు అదేమైపోవాలంటే వాళ్ళు చూపించిన పిక్చర్లో ఆ దేవుడు స్వీకరించాలి, అంటే అంగీకరించాలి. అంగీకరించట్లే. ఇంకో ఈయన తీసుకొచ్చి అర్పణ అర్పిస్తున్నాడు. అక్కడ ఎలా పిక్చరైజేషన్ చేశాడంటే దేవుడు అంగీకరించినట్టుగా పిక్చరైజేషన్ చేశాడు. చూడండి, అంటే మానవుడికి అర్థమైనట్టు తీశాడండి. అలాగే అంగీకరించాడని మాత్రం మీరు అనుకోవద్దు. కానీ అది కేవలం మనకి అర్థం అవడం కోసం మాత్రమే. అందుకని అంటే దేవుడు దాన్ని ఏం చేశాడు? గ్రహించేశాడు, అంటే దాన్ని యాక్సెప్ట్ చేశాడు అనే భావాన్ని మనకు వ్యక్తపరచడం కోసం అలా చేశాడు.
ఆపాడు. ఇప్పుడు అసలు విషయం ఉందాం. కయ్యను యొక్క అర్పణను దేవుడు ఏం చేయలేదు, అర్పణ తీసుకొచ్చాడా లేదా కయ్యను? కయ్యను అర్పణ తెచ్చాడు. హేబేలు అర్పణ తెచ్చాడా? హేబేలు తెచ్చాడు. ఇక్కడ కయ్యను తెచ్చిన అర్పణను వర్ణించలేదు. కయ్యను తెచ్చిన అర్పణను దేవుడు వర్ణించలేదు. కారణం ఏంటి? తీసుకోలేదు కనుక. హేబేలు తెచ్చినటువంటి అర్పణను వర్ణించాడు. దేన్ని బట్టి? అంగీకరించాడు కనుక. ఇక్కడ గమనించవలసిన విషయాలని చాలా మంది ఎలా బోధిస్తామంటే, కయ్యను పుచ్చుకొని వంకాయలు తెచ్చాడు, పుచ్చుకొని బెండకాయలు తెచ్చాడు, ఫలం పోంట్లో ఏమొచ్చి దేవుడికి అంటే ఇవ్వాలని శ్రేష్టమైనవి ఇవ్వలేదు, అలా మొదలెడతాడు. వాస్తవం అది. అక్కడ వర్ణించలేదు అంటే అసలు ఆయన అర్పణనే దేవుడు అంగీకరించలేదు. హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు కనుక అక్కడ వర్ణించాడు హేబేలు ఎలాంటిది తీసుకొచ్చాడు అని. సరే చూద్దాం. ఇందుకే కయ్యను యొక్క అర్పణను దేవుడు ఎందుకని అంగీకరించలేదు? ఇది పాయింట్. ప్రశ్న ఏంటంటే, కయ్యను యొక్క అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించలేదు? ప్రశ్న అది. మంచివి తేలేదనా? పంట పొలంలో శ్రేష్టమైనవి దేవుడికి ఇవ్వలేదనా? ఆ రీజన్ మనకు అర్థమైతే మన అన్వయింపు కోణంలోకి వచ్చినప్పుడు మనకు అర్థమవుతాయి కొన్ని సంగతులు. ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జ్ఞాపకం ఏంటంటే, దేవుడు మన ఆరాధనను అంగీకరిస్తున్నాడు లేదంటే ఇష్టపడుతున్నాడు అని అంటే దేన్ని బట్టి అంటే మన స్వభావాన్ని బట్టి మాత్రమే అంగీకరిస్తాడు. కనుకనే ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో రాయబడుతుంది, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన కారణం నువ్వు వెళుతున్నటువంటి ప్రదేశము, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వేం చేయడానికి వెళ్తున్నావు, సో నీ స్వభావం ఎలా ఉంది, నీ మనసు ఎలా ఉంది. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. అంటే నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు నువ్వు దేనికి వెళ్తావంటే ఆరాధించడానికి, అర్పణ అర్పించడానికి, దేవుని స్తుతించడానికి. అలా వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా దేవుడు నిన్నేం చేస్తాడంటే, నన్నేం చేస్తాడంటే, నీ ప్రవర్తనను, నా ప్రవర్తనను, నీ స్వభావాన్ని, నా స్వభావాన్ని చూసి దాన్ని అంగీకరిస్తాడు. అది ఇక్కడ కయ్యను తెచ్చినటువంటి అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించలేదంటే కయ్యను యొక్క స్వభావాన్ని చూసి. అంతే. కయ్యను స్వభావాన్ని దేవుడు చూశాడా? దేవుని యొక్క సర్వజ్ఞత కీర్తనకారుడు రాస్తాడు. 139వ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలను అధ్యయనం చేద్దాం. కీర్తన 139వ కీర్తన. యెహోవా నీవు నన్ను పరిశోధించి
అంతే. నా మైండ్ సెట్ మొత్తం నీకు తెలుసు. నేను నీకు అర్పణ అర్పించేటప్పుడు నేను ఏ ఉద్దేశంతో అర్పణ అర్పిస్తున్నాను, నా స్వభావం ఎలాగా ఉంది, నేను కూర్చుండుట, నేను నేర్చుట, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. ఇప్పుడు కయీను యొక్క మనస్సును దేవుడు గ్రహించుంటాడా, గ్రహించుండా? కానీ కయీను అర్పణ మాత్రం తీసుకొచ్చేసాడు. కయీను యొక్క మనస్తత్వాన్ని బట్టి కయీను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. అది అసలు విషయం. కయీను ఎలాంటి వాడు అని అంటే తన స్వభావాన్ని తర్వాత బయట పెట్టాడు. కయీను తన స్వభావాన్ని తర్వాత బయట పెట్టాడు. మన స్వభావం తెలుస్తాయా ముందు మనకి? బయట తెలుస్తాయా? తెలియదండి. దేవుడి సన్నిధిలోకి వచ్చి జాగ్రత్తగానే కూర్చుంటాం. ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు మన స్వభావం, మన మన యొక్క పరిస్థితి అంతా బయటికి వచ్చేస్తుంది. హృదయాలు పరిశీలించే దేవుడు, హృదయ అంతరంగాల్ని పరిశోధించి తెలుసుకునే దేవుడు. కయీనుని పరిశీలన చేస్తే కయీను స్వభావం బయటకు వచ్చింది. కయీను స్వభావం ఎలాంటిదంటే చూద్దాం. కయీను స్వభావాన్ని చూద్దాం. కయీను మొట్టమొదటిగా కోపపడే గుణం. రెండు, సక్రియ చేయలేని వాడు. మూడు, అసూయపరుడు. నాలుగు, ద్వేషము కలిగిన వాడు. ఐదు, తన తప్పుని ఒప్పుకోలేనటువంటి వాడు. ఇది ఆయన స్వభావం, అంతరంగిక స్వభావం. బయటకు కనబడతాయా కొన్ని? చూద్దాం. మనకి ఎవరికి కోపం లేదు, ఎవరికి కోపం లేదు కదండి? లేదు, అందరూ శాంతిపరులే. సందర్భం వచ్చినప్పుడు బయటపడతాయి. అలాగే కయ్యను బయటకు బాగానే కనిపిస్తున్నాడు, నిన్ను కూడా పరిస్థితి వస్తే తన కోపం బయటికి వచ్చింది. అలాగే అతను సక్రియం చేయలేని వాడు. కానీ దేవుడికి ఎవరు కావాలట? తీతుకు రాసినటువంటి పత్రిక, తీతుకు పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దామండి. 14 డైరెక్ట్ చదివేద్దాం. 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సక్రియ ఆసక్తి గల ప్రజలను తన కోసమై పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకోనండి. సక్రియం చేసే గుణం ఉండాలి. అలాంటి లక్షణము కయ్యను హృదయాన్ని పరిశీలించినప్పుడు దేవునికి కనబడలేదు. ఇప్పుడు ఒప్పుకుంటాడా అర్పణ?
అర్పణ ఒప్పుకుంటాడా? ఒప్పుకోలేదు. తర్వాత అతను ఎవరంటే అసూయపరుడు. అతను ఎలా అసూయపడ్డాడో చూద్దామండి. ఆదికాండము 4వ అధ్యాయము. అతను అసూయను ఎలా వెలగెత్తాడో చూద్దాం. ఐదవ వచనం చూద్దాం. కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చింది. ఏమొచ్చిందండి? ఎవరి మీద? ఇప్పుడు పగ తీర్చుకుంటే ఎవరి మీద తీర్చుకోవాలా? కనబడ్డు 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 కనుక ఆయనకి తన ద్వేషాన్ని ఎలా చూపించాడంటే ముఖం ఏం చేసుకున్నాడు? చిన్నబుచ్చుకున్నాడు. అంటే ఆ ముఖం చిన్నబుచ్చుకోవడంలో అంతరంగం ఏం కనబడుతుందంటే లోపల ఏముంది ఆయనకి? అసూయ, ద్వేషం. ఆడు తీసుకుంటావా? తీసుకోవా? నాకు ఎందుకు తీసుకోవట్లేదు? ఆడి వల్లే తీసుకోలేదు. ఆ లేకపోతే అదే తీసుకుంది కదా. నా స్వభావాన్ని పరిశీలిస్తున్నాడు అనుకోవట్లేదు. నా అంతరంగాన్ని పరిశీలించి నా అర్పణను తీసుకుంటానని ఆలోచన లేదు ఆయనకి. కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ లక్షణం ఏదైతే ఉందో దాన్ని చిన్నబుచ్చుకునేదిగా చేసింది. డైరెక్ట్ కోచింగ్ చేశాడు. యెహోవాయే ఏమని కోచింగ్ చేశాడు? 6వ వచనం. యెహోవా కయీనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి అని అడిగాడు. అయ్యా నువ్వు నా అర్థం తీసుకోలేదు, నాకు ద్వేషం వచ్చేసింది, ఉడికిపోతాను వచ్చేసింది అని ఓపెన్ అయ్యే గుణం ఉందా? తప్పుని ఒప్పుకోలేని స్వభావం. అడిగాడు. చాలా మంది అడిగినా చెప్పరు. అంటే వీళ్ళ ఉద్దేశం సమయం వచ్చినట్టు చెప్తారులే. అందుకు దేవుడు అంటే నువ్వు సక్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సక్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఎరుదు. తీతుకు రాసినటువంటి పత్రికలు ఏమన్నాడంటే సక్రియ యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం చేసుకున్నాడు. అంటే ప్రతి క్రైస్తవుడు చేసినటువంటి పని, ప్రతి దేవుడు నమ్ముకున్న వాడు చేసినటువంటి పని ఏంటంటే సత్క్రియలు ఆసక్తితో చేయాలి. ఒకవేళ ఆసక్తితో సత్క్రియ చేయకపోతే మనం ఏం చేసినట్టు అంటే పాపము చేసిన వారమే. మనం పాపం చేసాము అంటే అర్థం సాతాను మనల్ని ఏలుతున్నాడని అర్థం. అవునా? కనుక ఆయన చెప్పాడు క్లియర్గా, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకున్నదా, నువ్వు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండను, నీ ఎడల దానికి ఏం కలుగుతుంది? వాంఛ కలుగును, నువ్వు దానిని ఎరుదువు అని చెప్పాడు. ఇప్పుడు ఈ డైరెక్ట్ ఎవరితో మాట్లాడాలా? ఒప్పుకోవాలా? తప్పుని సరి చేసుకోవాల్సిన అవసరం ఉందా? కానీ అక్కడ దేవుడితో ఏం మాట్లాడాలా? ఎవరితో మాట్లాడటం మొదలెట్టాడు చూడండి. కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాడు. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ద్వేషము కలిగినటువంటి వాడు, అసూయపరుడు తన ద్వేషాన్ని, తన అసూయను, తన కోపాన్ని ఎలా ప్రదర్శించాడంటే హత్య చేసేటట్టుగా. ఒక్కసారి చూడు ఎలా పడ్డాడంటే, ఇక పడేను అంటే అర్థం ఇందా చూసారు, సింహము ఒక వ్యక్తి మీద ఎలా పడింది?
అంటే ఆ ముగ్గురు అసలు 4 వెళ్ళగట్టాడు అగోనండి. అంతేనండి. కొద్దిసేపు తన కోపాన్ని, తన యొక్క ద్వేషాన్ని, తన యొక్క ఉక్రోషాన్ని అలా ప్రదర్శించాడు. సరే, ఇప్పుడు నేను వేసే ప్రశ్న ఏంటంటే, ఇలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఎక్కడికి వచ్చాడండి? దేవుడి సన్నిధికి అర్పణ తీసుకొని వచ్చాడు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి యొక్క అర్పణను దేవుడు అంగీకరిస్తాడా? అదండి. కయీను యొక్క అర్పణను అంగీకరించకపోవడానికి కారణము ఏంటంటే కయీను యొక్క స్వభావం. హేబేలు వెళ్ళిపోతాం. హేబేలు యొక్క స్వభావం. హేబేలు యొక్క స్వభావాన్ని ఎవరు మాట్లాడారండి? హేబేలు గురించి. హేబేలు చరిత్ర ఏమన్నా? ఏమీ లేదండి. ఎదిగాడు, వచ్చాడు, అర్పణ అర్పించాడు, చచ్చిపోయాడు, అంతే. అంతవరకే కనిపిస్తుంది. కానీ హేబేలును సృష్టించినటువంటి దేవుడికి హేబేలు స్వభావం తెలుసా? హేబేలు అర్పణ అర్పించేటప్పుడు ఉన్నటువంటి వ్యక్తి సాక్ష్యం చెప్పాడండి హేబేలు గురించి. చూద్దామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనాన్ని చూద్దాం. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని ఎవరన్నారండి? యేసుక్రీస్తు ప్రభువారు. హేబేలును గూర్చి నీతిమంతుడని అర్పణను అంగీకరించినటువంటి వాడు చెప్పాడండి. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నట్లు లెక్కండి. ఆదాము కుమారుడైనటువంటి కయీను, హేబేలు అర్పణ అర్పించేటప్పుడు ఆ అర్పణను స్వీకరించడంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారా లేదా? కయీను యొక్క అర్పణను తిరస్కరించడంలో యేసుక్రీస్తు ఉన్నాడా లేదా? హేబేలు యొక్క అర్పణను అర్పించేటప్పుడు స్వీకరించడంలో యేసుక్రీస్తు ఉన్నాడా లేదా? మరి యేసుక్రీస్తు పూజనీయుడు ఎందుకు కాడు? నీ అర్పణ నా అర్పణ కాదు. మొట్టమొదటి మానవులైనటువంటి వారి అర్పణను అంగీకరించినటువంటి వాడు ఆయన. అందుకే ఆయన అంటాడు నీతిమంతుడైన హేబేలు. హేబేలు అలాంటి వాడు నీతిమంతుడు. ఎవరిచ్చారండి సాక్ష్యం? దేవుడే. మానవుడు ఇచ్చిన సాక్ష్యం కాదు. కనుక ఆ నీతిమంతుడైనటువంటి వాడి యొక్క వ్యక్తిత్వం ఆయన అర్పణను తీసుకునేటట్టుగా ఉంది. అదే విషయాన్ని ఇంకేమని చెప్తారో చూద్దామండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలు. మనం ఒకరిని ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధే తన సహోదరుని చంపెను. వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియను నీతికరమై యుండెనని అనుకోని కదా అన్నాడు. అంటే హేబేలు ఎలాంటి వాడంటే మంచివాడు, నీతి కలిగినటువంటి వాడు, ప్రేమించే స్వభావము కలిగినటువంటి వాడు అని కయీను తెలుసుకుని కయీను చంపేశాడట. అది దాని భావం. కయీను ఎలాంటి వాడు?
ఇలాంటివాడు. హేబేలు ఎలాంటి వాడు అంటే నీతిమంతుడు, 2 ప్రేమించేవాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము ఎన్నో వచనం అండి? 35వ వచనము. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు. కనుక ప్రేమించే స్వభావం కలిగిన వాడు కనుక, నీతిమంతుడు కనుక, మంచివాడు కనుక, ఈ ద్వేషం కలిగినటువంటి వాడు ఏం చేశాడంటే ఈ నీతిమంతుడిని చంపేశాడు. ప్రేమించే హృదయం కలిగినటువంటి వాడు నీతిమంతుని యొక్క అర్పణను దేవుడు ఏం చేస్తాడో ఖచ్చితంగా అంగీకరిస్తాడు. తర్వాత విశ్వాసము నమ్మకము కలిగినటువంటి వాడు అంటే హేబేలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూద్దాము. హెబ్రీ పత్రిక విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించడు. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. అంటే విశ్వాసము కలిగిన వాడు. రెండు కంపారిజన్ చూసుకుందామండి. ఇప్పుడు కయీను యొక్క స్వభావం ఇది, కయీను యొక్క స్వభావం ఇది, హేబేలు యొక్క స్వభావం ఇది. ఇప్పుడు దేవుడు కయీను అర్పణను అంగీకరించకుండా హేబేలు అర్పణ అర్పించిన కారణాలు అర్థమయ్యా లేదా? దేని బట్టి అంగీకరించాడు? అది స్వభావాన్ని బట్టి. అంతేగాని శ్రేష్టమైనది తీసుకొచ్చాడు, కొవ్విందాన్ని తీసుకొచ్చాడు, ఆయనకి మాంసం అంటే ఇష్టం, ఇలాంటి రోగాలు ఎక్కువైపోయాడు. తప్పండి. కాయగూరలు సృష్టించినటువంటి వాడు దేవుడే. గొర్రెపిల్లల్ని గేదెల్ని అన్నింటినీ సృష్టించినటువంటి కూడా దేవుడే. కనుక ఇవి ఇష్టం లేదు, అవిష్టం, అవిష్టం లేదు, ఇవి ఇష్టం, అవి కాదండి అసలు బాధ ఏంటి? వాస్తవం ఏంటంటే కయీను యొక్క స్వభావాన్ని బట్టి కయీను యొక్క అర్పణను అంగీకరించలేదు. హేబేలు యొక్క స్వభావాన్ని బట్టి హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. ఇప్పుడు అన్వయింపు కోణంలోకి వద్దాం. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మీ అర్పణ నా అర్పణ, మీ ఆరాధన నా ఆరాధన దేవుడు అంగీకరించబడేటట్టుగా ఉందా? దేవుడు మన అర్పణను అంగీకరిస్తున్నాడా? ఎలా ఉంటే అంగీకరిస్తాడు? కయీను హేబేలు గురించి మనం విన్నాం. కయీను అర్పణ తీసుకోలేదని కయీనుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. దేవుడు మన అర్పణ అర్పించలేనప్పుడు మనకి కోపం వస్తుంది రాదా? కోపం వచ్చిందా? కోపం వస్తుంది రాదా? ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఇంకా అలా నాదగలండి సార్. ఇంకా ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు 7:21 అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే విషయాలు అర్థం అవుతాయి. 21 వరకు వెళ్ళిపోసిన పని లేదు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అన్నాడు. ఆలోచన చేద్దాం. అంటే దేవుడు మన ఆరాధనను అంగీకరించాలంటే నెంబర్ 1 రూల్ ఏంటండి? నా తండ్రి చిత్తం ఏదో గ్రహించాలి మొట్టమొదటి.
తండ్రి చిత్త ప్రకారము ఆరాధించాలా, అర్పణ అర్పించాలా? తండ్రి చిత్తము కాకుండా, అంటే ఆయన ఇష్టానుసారముగా కాకుండా, నీ ఇష్టానుసారముగా ఆరాధన చేసి, ఆరాధనలో నీ ఇష్టానుసారమైనటువంటివి ప్రవేశపెట్టి, నీ ఇష్టానుసారమైనటువంటి అర్పణలు తీసుకొచ్చి అర్పిస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? కయ్యని హేబేలు నుంచి నేర్చుకునే పాఠం అది దేవుడికి చిత్తమై ఉండాలా, దేవుడికి ఇష్టమై ఉండాలా, ఆయన చెప్పిన మాట ఉండాలా, ఆ మాటకు నువ్వు నేను విధేయుడమై ఉండాలా, అప్పుడు దానిని అంగీకరిస్తాడు. ఒకవేళ అలా కాకుండా ఇది నా ఇష్టం అండి, నా పరిస్థితి అండి, నా విధానం అండి, నేను బైబిల్కి వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు చేసేస్తానండి అంటే ఆరాధన అంగీకరించడు, అర్పణ దేవుడికి అవసరం లేదు. దాని బైబిల్లోని అనేకమైనటువంటి ఉదాహరణలు ఇచ్చాడు. మరి వాటిని మనం ఎలా గమనిస్తున్నాం అంటాడు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదు. వీరు చేసిన పనులన్నిటినీ అక్కడ చెప్తారట. ఎందుకు మాకు పరలోక రాజ్యం లేదు, ఎందుకు నువ్వు మమ్మల్ని అంగీకరించలేదంటున్నావు? ఇప్పుడు మేము ఎవరో తెలియదని ఎలా అడుగుతావు నువ్వు? మీకు నాకు మధ్య బోల్డని జరిగాయి కార్యక్రమాలు. నీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది, నీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది, నీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే ఆ కార్యక్రమం జరిగింది. నేను ప్రతిదీ నీ నామాన్ని బట్టే చేశాను. మరి ఎందుకు నన్ను ఇలాగ అంగీకరించట్లేదు అని క్వశ్చన్ వేస్తారు. క్వశ్చన్ వేస్తే సమయం వస్తుంది అని ఎవరు చెప్పారండి? దేని సృష్టి దేనికి దేన్నైతే సృజించాడో, దేన్నైతే ఆయన వైపు తిప్పుకోవాలనుకున్నాడో, దేని కొరకైతే ప్రాణం పెట్టాలని ఆయన ఈ భూమికి వచ్చాడో ఆ లోక రక్షకుడు చెప్తున్న మాట. ఇది కాదు ఇంపార్టెంట్, అద్భుతాలు ఇంపార్టెంట్ కాదు, నీ ప్రవర్తన ఇంపార్టెంట్ కాదు, నువ్వు దెయ్యాలు ఇంపార్టెంట్ కాదు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయటమే నీ పని. దాన్ని గమనించుకోవటం నీ పని, దాన్ని ఆలోచన చేయటం నీ పని, దాన్ని అధ్యయనం చేయటము నీ పని. అది మాని నువ్వు ఏం చేసినా నువ్వెంత గొప్పవాడివైనా నాకు అక్కడ ఎవరంటే లాస్ట్ మాట, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ జరుగును. నువ్వు అనుకుంటున్నావు, దేవుడు నాకు తెలుసండి. నేను అనుకుంటున్నాను, నువ్వెవడో నాకు తెలియదు. సీఎం చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా, ఏం వాడుకున్నావో తెలుసా, తెలిస్తే మేలే. అన్ని కాంట్రాక్ట్లు ఇయ్యే, ఉద్యోగాలు ఇయ్యే, అన్ని ఇయ్యే. తెలిస్తే తెలియలేదుగా. మన తండ్రి అయిన దేవుడు మనం ఆయనకు తెలిస్తే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే సంతోషాన్ని ఆయనకు మనం కలుగు చేయగలిగినట్టయితే అన్ని మనయే. ఎరగనని అంటాడా?
నువ్వెవరో నాకు తెలియదని అంటాడా? నా గురించి నీ గురించి ఆ పరలోక ద్వారాలు తెలిసి నా కుమారుగా ప్రవేశించు మహదానందంతో పంపిస్తాడు. ఇప్పుడు చూద్దాం ఏమన్నా తెలుసు. రాసుకో మాట్లాడాడు. చాలా దారుణమైనటువంటి నింద అది. నింద ఏం నింద చేశాడంటే అక్రమము చేయువారులారా, క్రమమును తప్పించి క్రమమును పాడు చేసి క్రమానుసారమైనటువంటి దేవుని యొక్క చిత్తాన్ని పక్కకు తొలగించినటువంటి వాడు. సాధారణమైనటువంటి మాట అయితే కాదు. మాట విన్నప్పుడు గుండెగా తెగిపోతాయి. అక్రమము చేయువారులారా, మీరు నా ఎదురు నుండి తొలగిపోండి. ఏంట క్రమం? అక్రమం అన్నారు. అయితే క్రమం ఏంటి? కొన్ని మాటలు ఆలోచన చేద్దాం. అంటే నీ అర్పణ అర్పించాలంటే, నీ ఆరాధన అంగీకరించాలంటే దేవుడు క్రమాన్ని భూమి మీద పెట్టాడు. ఏంట క్రమము అన్నది ఆలోచన చేస్తే నీ అర్పణ నా అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా అనే విషయం. కయ్యను హేబేలు ఇద్దరు అర్పణను తీసుకొచ్చారు. అందులో దేవుడు హేబేలు అర్పణను అంగీకరించినందుకు గల కారణాన్ని తెలుసుకున్నాం. కారణం ఏంటంటే హేబేలు యొక్క స్వభావాన్ని దేవుడే ప్రశంసించాడు. హేబేలు ఎలాంటి వాడంటే నీతిమంతుడు, ప్రేమ కలిగినటువంటి వాడు, విశ్వాసము కలిగినటువంటి వాడు. కయ్యను ఎలాంటి వాడంటే కోపిష్టి, సత్క్రియలు చేయలేని వాడు, అసూయపరుడు, ద్వేషం కలిగినటువంటి వాడు, తన తప్పుని ఒప్పుకోలేనటువంటి స్థితి కలిగినటువంటి వాడు. కనుక స్వభావములో తేడా ఉన్నది కనుక దేవుడు వారి అర్పణను, ఎవరి స్వభావం అయితే మంచిదో వారి అర్పణను అంగీకరించాడు. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. అన్వయింపు కోణం చెప్పేస్తున్నానండి. ఇప్పుడు అన్వయింపు కోణంలో ఈ పాఠాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్దాం. అంటే మనకి ప్రస్తుతం మొట్టమొదటి ఏం చెప్పుకున్నామండి? తండ్రి చిత్త ప్రకారము. సంఘము ఆరాధించాలా, జీవించాలా? ఆరాధించాలా, జీవించాలా? అంటే ఇప్పుడు సంఘము తండ్రి చిత్త ప్రకారం, తండ్రి చిత్తం మీద గమనించాలి. ఆ చిత్తానికి వ్యతిరేకంగా భూమి మీద ఏం చేసినా ఆయన దాన్ని అంగీకరించడు అని డెడ్ వార్నింగ్ ఉంది అక్కడ. నువ్వేమైనా చెయ్యి, ప్రభువా 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 ప్రభు అని పిలు, ఏమైనా చెయ్యి, నువ్వెవరో నాకు ఎవరు తెలుసు అంటే నా తండ్రి చిత్త ప్రకారము చేసేవాడు మాత్రమే నాకు తెలుసు. అని చెప్పాడు. కనుక తండ్రి చిత్తం ఏంటి అని ఆలోచన చేసుకోవాలి. ఈ సందర్భంలో ఇంకొక విషయాన్ని ఆలోచన చేద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. క్షమించండి. హిందూ నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనిడి. మొట్టమొదట
వివరణ అండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఇందు నిమిత్తము ఆరాధించాలా, జీవించాలా? అందు నిమిత్తము ఏం తెలుసుకోవాలట? మీరు అవివేకులు కాక. ఫస్ట్ చాలా అద్భుతమైన మాట ఇది. అండర్లైన్ చేసుకుంటుంది. కాక ప్రభువు చిత్తమేమిటో గ్రహించుడి. ఫస్ట్ ఏమి కాకుండా జ్ఞానం పెరిగిపోతే ఏమైనా వచ్చేస్తాయి. ఇంకా రోజు రోజుకి జ్ఞానం ప్రదర్శించడం ఎక్కువైపోతుంది. కనుక ఆ ప్రదర్శించే జ్ఞానం ఏమైపోతుందంటే అవివేకంలోకి తీసుకెళ్ళిపోతుంది. సందర్భాన్ని దాటి మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తాయి. రక్షణ సంకల్పం పాడైపోతుంది. మనం ఒకటే పద్ధతి ఏంటంటే ఆయన చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. మార్గం నేనే, ఫైనల్ కూడా నేను చెప్పిన మాటే. కనుక నా మాటకు నువ్వు విధేయుడివై వెళ్ళడమే. అంతకు మించిన ఏమాలోచన చేసినా అవివేకి. జ్ఞానం నేర్చుకుంటున్నానని చెప్పి అవివేకంగా ప్రవర్తించడం సులువైన మార్గం. అంతే. తండ్రి దేవుడికి ఎలాంటి కుమారులు కావాలంటే యేసుక్రీస్తు లాంటి కుమారులు కావాలి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏం నేర్పించాడంటే ఆయనలాగా ఎలా తయారవ్వాలో నేర్పించి జీవించి కుమారత్వాన్ని గురించి తెలియజేశాడు. నువ్వు ఎలా తయారవ్వాలంటే ఆ కుమారత్వంలో తయారవటమే. అంతవరకు కుమారత్వం ఎలా ఉంటుందో తెలియదు ఎవరికి. ఎంత విధేయత కలిగి ఉండాలో ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మాదిరించుకోవడానికి వచ్చాడు. ఆ మాదిరికి ఎలాంటి మాదిరి కావాలనుకున్నాడంటే ఆయన తండ్రిలాగా మన కుమారులాగా ఉండే మాదిరి ఒకటి ఉంది. ఆ మాదిరి గురించి ఇతను ఆ శరీరాన్ని అమర్చుకున్నాడు. ఆ మాదిరికరమైనటువంటి జీవితం భూమి మీద జీవించాడు. సులువైనటువంటి విషయం. నువ్వు ఆ మాదిరిని అనుసరించి జీవించడమే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు కంటే భూమి మీద ఇంకెవరు ఎగ్జాంపుల్ లేరు. ఆ ఎగ్జాంపుల్ అనుసరిస్తూ జీవించడమే. మీరు అవివేకులు కాక ప్రభువు చిత్తము ఏమిటో గ్రహించుడి. ఆ ప్రభువు చిత్తం ఏంటంటే తండ్రి చిత్త ప్రకారముగా సంఘము ఆరాధించాలా, జీవించాలా. తండ్రి ఈ భూమి మీద కొత్త నిబంధన అనే సత్యాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కొత్త నిబంధన అనే సత్యంలో అన్యుడేమి, యూదుడేమి, గ్రీసు దేశస్థుడేమి, సర్వమానవాళి, సర్వ ప్రపంచము దేని కిందకి రావాలంటే ఆ క్రొత్త నిబంధన అనే సత్యము కిందకి రావాలి. సర్వమానవాళి క్రొత్త నిబంధన చట్టములో ఆరాధిస్తూ ఉండాలా, క్రొత్త నిబంధన చట్టములో జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. ఈ రెండింటి ఎప్పుడైతే మిస్ అయిపోతామో అవివేకులమైపోయి
చిత్తాన్ని గ్రహించుకోలేక ప్రయాసంతమవుతాయి. అది మంచి విధానము కాదు. కనుకనే క్లియర్గా చెప్తున్నాడు శిష్యులకు. ఈ సమయంలో ద బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకోవాలి. ఉదాహరణ, గ్రేట్ కమిషన్ ఏదండి? గొప్ప ఆజ్ఞ. గొప్ప ఆజ్ఞ ఏంటండి? మత్తయి సువార్త 28, 18, 19. ఇక్కడ కొన్ని విషయాలు ఉంటాయండి. ప్రతి విషయాన్ని పాయింట్అవుట్ చేద్దాం ఒకసారి చేయడంలో. అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఈ మాట తప్ప రైటా? ఇప్పుడు భూమి మీద పరలోకంలోనూ అధికారం ఎవరండి? ఆయన ఏం చెప్తే అదే చేయాలంతే. నువ్వు అలా కాదు, నువ్వు ఆయన కంటే కిందోడి అని ఆలోచించడం. నువ్వు మధ్యవర్తి, నువ్వు నీకు ఇంకేంటి, నువ్వు ప్రవక్తవి, నువ్వు మనుషు కుమారుడివి, నువ్వు ఆయనవి, నువ్వు అన్నందుకు అధికారం ఉందా? అధికారం లేదు అని క్లియర్గా చెప్పాడు. నాకు ఎంత అధికారం ఉందంటే, నిన్ను పరలోకానికి తీసుకెళ్లేవాడిని నేనే. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాడు శిలువ మీద ఉన్న దొంగని. ఇప్పుడే పరదేశంలో ఉంటుంది. అది ఆయనకున్న అధికారం. ఇంకా ఆయన ఏం చెప్తా చేయాల్సిందే. ఒకవేళ చేయకపోతే అది తండ్రి చిత్తము కాదు. ఓపెన్ గా చెప్పాడు, తండ్రి చిత్త ప్రకారము ఇందు నిమిత్తము మీరు అవిధేయులు కాక ప్రభు చిత్తము. ప్రభు చిత్తం ఏంటంటే తండ్రి చిత్తాన్ని తెలుసుకోవాలి. తండ్రి కుమారుడికి ఏమిచ్చాడు? సర్వాధికారం ఇచ్చేసాడు అంతే. ఎంత గొప్ప అధికారం ఇచ్చాడంటే ఆ విషయాన్ని యూదులకు వారి బబులోను చెరలో ఉన్నప్పుడే విషయం తెలియజేశాడు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13, 14 వచనాల్లో ఆ విషయాన్ని క్లియర్ చేశాడు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుదాం చూడండి. రాత్రి కలిగిన దర్శనమును నేను ఇంకనూ చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలని ఒకడు వచ్చి ఆ మహావృద్ధులకు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖముకు తేవడను. మనుష్య కుమారుడు అని ఎవరు చెప్పాడంటే భూమి మీద యేసుక్రీస్తునే. ఎవరు పోలికడతాడు ఇప్పుడు? మహావృద్ధుడు అంటే ఇప్పుడు ఎవరైనా అర్థం? తండ్రి. యెహోవా సన్నిధిని యేసుక్రీస్తుని తోడుకొని వచ్చాడట. ఆయన చూస్తున్న దర్శనంలో తోడుకొని వచ్చి ఏమి చెప్తున్నాడు చూద్దామండి. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు. ఆయన అంటే ఎవరినండి? తండ్రి ఏం చెబున్నా? మనుష్య కుమారుణ్ణి సేవించుట అనే మాట కింగ్ జేమ్స్ వెర్షన్ లో అయితే సర్వ్, పూజించుట అని రాశాడు. ఎన్ఐవిలో అయితే వర్షిప్ అని రాశాడు, ఆరాధించుట. చూడండి కావాలంటే ఏదన్నా 7:14 చూడండి. సర్వ్, SCRV, సర్వ్ హిమ్. సర్వ్ అంటే పూజించుట. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని పూజించినట్లు, ఆయన్ని సేవించినట్లు, ఆయన్ని ఆరాధించినట్లు ఆయనకి ఏమివ్వబడతాడట? ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును
ఆయనకు ఇయ్యబడెను. అదే చెప్తున్నాడు ఆయన మత్తయి 28:19. నాకు భూమి మీదను పరలోకములోను సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. నా ద్వారా అనే తండ్రిని నువ్వు ఆరాధించాలా. అవివేకం ఏం చేస్తుందంటే కొంచెం ఎక్కువ ఆలోచన చేస్తుంటే ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉంటాయి, భావాలు మారిపోతూ ఉంటాయి. భావాన్ని ఎప్పుడు పక్కదోవా పట్టించుకోవడం. దేవుని ఉద్దేశాన్ని ఉద్దేశంగానే తీసుకుని వెళ్ళాలి. తండ్రి చిత్త ప్రకారము సంఘం ఆరాధించాలా, తండ్రి చిత్త ప్రకారమే జీవించాలి. అందుకే ఏమన్నాడంటే నాకు పరలోకములోను భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఇక్కడ చెప్పాడు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ కైకొనవలనని వారికి బోధించుడు. ఎవరు ఎవరికి ఆజ్ఞాపించారు, ఎవరు ఎవరికి బోధించాలా? యేసు శిష్యులకు ఆజ్ఞాపించాడు. శిష్యులు సంఘములకు నేర్పించాలి. ఇది బాధ్యత. ఏమి నేర్పిస్తారు, ఏం బోధించాడు తను? ఆరాధించడం, జీవించుట. ఆరాధించడం, జీవించుట, ఈ రెండు వీళ్ళు నేర్పించాలి. ఈ రెండు కాకుండా భూమి మీద ఇంకేమైనా ఉన్నాయో చెప్పండి. ఒక వ్యక్తి ఎలా జీవించాలా, దేవుణ్ణి అలాగా ఆరాధించాలా. ఇంతకంటే ఇంకా ఏమైనా ఉందా? ఇంకెంతకంటే ఏం లేదు. ఆ రెండే ఆజ్ఞల్లో కూడా అవి రెండే, అంతే కదా. నీ తండ్రి అయిన దేవుణ్ణి నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ జ్ఞానంతోను ఆరాధించుట అంటే ఆరాధించటం. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని అంటే జీవించడం. ఎందుకంటే ప్రపంచంలో ఏమైనా ఉందా? యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఎవరికి నేర్పించాడు? శిష్యులకు నేర్పించాడు. ఇప్పుడు శిష్యులు ఏం చేయాలా? సంఘాలకు నేర్పించాలి. ఏ విషయాల్ని? ఈ రెండు విషయాల్ని. ఈ నేర్పించే పని వారు చేశారా లేదా అన్నదానికి రుజువు చూద్దాం. సంఘములకు అపోస్తులను నేర్పించారని రుజువులు. సంఘములకు అపోస్తులను నేర్పించారు అంతకు రుజువులు. ఇక్కడ ప్రశ్న వస్తుందండి, అపోస్తులు అంటే 12 మందే పౌలు గారిని పక్కన చేయాలా? పౌలు గారి బోధలు అందులోకి రావు అని. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో పౌలు గారు అపోస్తుల దగ్గరికి వెళ్ళాడు. పౌలు గారిని అపోస్తులు ఏం చేశారట? వారు చేతులు కలిపి, రైట్, నువ్వు చెప్తున్నంత వాస్తవం, మేము ఏకీభవిస్తున్నాం నీతో అని చెప్పాడు. అదే విషయాన్ని గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ప్రూవ్ చేశారు. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం. సమస్య వచ్చింది. సమస్య ఏంటంటే ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తునందు నెరవేర్చబడి తీసివేయబడిందని పౌలు గారు బోధిస్తున్నారు. యూదులేమో దాన్ని ఒప్పుకోవట్లేదు. ఎక్కడికి పరిగెట్టారండి? ఇప్పుడు సమస్యను పరిష్కరించుకోవడానికి అపోస్తుల దగ్గర పరిగెట్టారండి. చూడండి,
కిందకి 4వ వచనం. 4వ వచనం. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొని. ఎవరు చేర్చుకున్నారు? పౌలు గారిని, బర్నబా గారిని, పౌలు గారితో ఉన్నటువంటి సహోదరులను ఎవరు చేర్చుకున్నారంటే అపోస్తలులను, సంఘ పెద్దలను చేర్చుకొని వారి పనిని వారు విశదీకరించుకున్నారు. అలా కలిసి కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఇప్పుడు ఏమైనా ఉందా? ఇప్పుడుందా? ఒకవేళ ఇంట్లో వాస్తవమే ఒకే తాటి మీద కూర్చొని అందరమే లేదు, కానీ అప్పుడు వాస్తవం ఒకటే కనుక సరాసరి ఎక్కడికి వచ్చేసారంటే నన్ను నిన్న మోపుతున్నారు, అది అవాస్తవం. వాస్తవం ఏంటో సరే, మీరు అపోస్తుల మీదకి వెళ్తున్నారు కనుక 11 వారి దగ్గరికి వెళ్దాం. అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు అపోస్తులు వారిని అద్భుతమైన మాటలు చెప్తున్నప్పుడు యూజ్ బబుల్స్ వచ్చేస్తాయి. చేర్చుకున్నారట అద్భుతంగా. పౌలుని చూసి పేతురు, యోహాను ఎంత సంతోషించుంటారో అది పిక్చరైజేషన్ చేసుకుంటే అర్థమైపోతాయి. నిర్ణయించుకున్నారండి ఎంత గట్టిగా గౌరవించుకుంటూ ఉంటాడో తెలియదు. కారణం ఏంటంటే ఒకప్పుడు హింసకుడు, ఒకప్పుడు దోషకుడు, ఒకప్పుడు చంపాలనుకున్నటువంటి వాడు ఈరోజు నా సహోదరుడు అయిపోయాడు, నా యేసుక్రీస్తు ప్రభు వారికి తోడైపోయాడని చెప్పి ఎంత పట్టుకుని ఉంది, అతను ఎంత చేసి ఉంటాడో ఊహించుకుంటే అర్థమైపోతాడు. అందుకే అతను అద్భుతంగా చెప్తాడు. ఒకసారి పేతుర్ని పౌలు గారు తోడలైనా పేతురు మాట్లాడతాడు. అద్భుతమైన జ్ఞానం కలిగినటువంటి వాడు, విద్యావిహీనుడు, అస్థిరుడు, సర్ప. అతను లేఖనాన్ని ఎవరు కొట్టివేయడానికి వీల్లేదని స్టేట్మెంట్ ఇచ్చాడండి పేతురు. కారణం ఏంటి అంటే వారు ఒకే బోధన తీసుకున్నారు. చెప్తున్నాడు వారు చేర్చుకోలేదు. వారు తమకు దేవుడు తోడై ఉండి చేసినవన్నీ వివరించారు. పౌలు చేసిన ప్రతి పని ఆదిమ అపోస్తలులకు పిన్ పాయింట్ తో సహా వివరించాడు. వివరించబోయేటప్పటికి అందులో కొంతమంది యూదులు పరిసైల తెగలో లెగిసి అలా ఏం చెప్పినట్టు చూద్దాం చూడండి. పరిసైల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యులకు సున్నతి చేయింపవాలని మోసే ధర్మశాస్త్రము గైకొనడానికి వారిని ఆజ్ఞాపింపవాలని అని చెప్పారు. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఆ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చేది. బహు తర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్టాడు, సహోదరులారా, ఆరంభమందు అన్ని జరుగును నా నోటి సువార్త వాక్యం మీరు విశ్వసించలాగిన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకుని మీకు తెలుసును కదా. మరియు హృదయములు ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారికి సాక్షించు. వారి హృదయములను విశ్వాసములను పవిత్రపరిచి మనకు వారికి ఏ భేదమైనను కనపరచలేదు. కనుక వారికి సున్నతి చేయవలసిన అవసరత ఏ స్టేట్మెంట్కి వస్తాడండి? పౌలు గారు ఇచ్చిన స్టేట్మెంట్కి ఎవరు వచ్చేసారండి? పేతురు గారు. ఇప్పుడు పౌలు బోధన వేరు, పేతురు బోధన వేరు, అపోస్తలుల బోధన వేరు అని చెప్పేవారు తప్పు చెప్తున్నారా లేదా? ఖచ్చితంగా, ఖండితంగా. పౌలు గారు చెప్పినా పేతురు గారు చెప్పినా ఒకే బోధ చేసుకుంటున్నారు. అది ఒకే బోధ, అదే క్రీస్తు బోధ. కనుక ఆయన ఏమన్నాడు? సంఘములకు అపోస్తులు నేర్పించాలా అంటే రుజువులు. ఇప్పుడు సంఘములకు అపోస్తులు ఎలా నేర్పిస్తున్నారు చూద్దాం. అంటే పౌలు గారు పేతురు గారు చేసిన బోధ ఒకటే కదా. అంటే ఇప్పుడు పౌలు గారు సంఘాలకు ఏమి నేర్పిస్తే అది వాస్తవా కదా? వాస్తవేనా? రైట్. ఇప్పుడు చూద్దాం. తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం.
చూద్దామండి. 14 శీఘ్రముగా మీ యొద్దకు వస్తునని నిరీక్షించుతున్నాను. తిమోతితో మాట్లాడుతున్నాడు. తిమోతి ఎక్కడున్నాడు తెలుసా? ఇప్పుడు తిమోతి ఎక్కడున్నాడు? తిమోతి పత్రిక రాసేటప్పుడు ఎఫ్ఎస్సీలో ఉన్నాడు. నేను అక్కడికి వచ్చేస్తాను, రావాలని కోరుకుంది. కానీ అయినను నేను ఆలస్యం చేసిన పక్షమందు దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో, ఎలా జీవించాలో వారికి తెలియకపోతే తప్పులు తడికలు నడిచేస్తారు. వాక్యానికి విరుద్ధంగా నడుస్తారు. దేవుని చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. కనుక వారు పాడైపోతారు, సంఘము పాడైపోతారు. కనుక నేను ఏం చేస్తున్నానంటే ఈ పత్రిక రాసి పంపించేస్తున్నాను. సంఘాల్లో ఉన్నటువంటి వారి ప్రవర్తన మార్చాడా లేదా? వారు ఎలా ప్రవర్తించాలో నేర్పించారా లేదా? అంటే అపోస్తులు ఎలా నేర్పిస్తే అలా నేర్చుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇప్పుడు అందుకే అంటాడు, ఏమన్నాడంటే జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయించున్నాను. ఎందుకంటే ఆ సంఘము సత్యములకు స్తంభమును, ఇది పరలోకం వెళ్ళడానికి ఇది ఒక్కటే మార్గం. అది ఆధారం. అంటే వేరే మార్గం లేదు. ఇంకా పరలోకం వెళ్ళాలి అంటే ఆయన చెప్పిన మార్గం, నేనే మార్గమును సత్యమును జీవమును. సంఘం ఒకటే మార్గము. ఈ సంఘం గుండానే నువ్వు పరలోకం వెళ్ళాలా. కనుక నువ్వు ఇక్కడ సరిగా ప్రవర్తించడం నేర్చుకోకపోతే ప్రమాదము. కనుక నేర్చుకోవాలి. అంత క్లియర్గా చెప్పాడండి. రెండో విషయం, ఆరాధన గురించి చూద్దాం. ఎలా చెప్పారు? 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయం 17వ వచనం కానీ 3వ అధ్యాయం 17వ వచనం కానీ 17 కానీ 3:17 కానీ 4:17 ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునకు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. ప్రతి స్థలములో ఉన్నటువంటి సంఘాలు ఒకే బోధ, ఒకే ఆరాధన. క్లియర్గా చెప్పేశాడండి. ప్రతి స్థలంలోనూ ప్రతి సంఘంలోనూ. అంటే ప్రపంచంలో ఎక్కడ ప్రభువారి సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలన్నిటిలో ఒకే బోధ, ఒకే ఆరాధన, ఒకేలాంటి జీవితం ఉండాల్సిందే. అది ఎవరి చిత్తం అంటే తండ్రి దేవుని చిత్తం. నీ చిత్తాన్ని గ్రహించుకోకుండా నువ్వు ఆరాధన చేస్తే, నేను ఆరాధన చేస్తే, నువ్వు అర్పణ అర్పిస్తే, నేను అర్పణ అర్పిస్తే దేవుడు అంగీకరిస్తాడా? కయ్యను అర్పణ అంగీకరించలేదు, హేబేలు అర్పణ అంగీకరించాడు. కారణం ఏంటంటే అతడు నీతిమంతుడు, ప్రేమ కలిగినటువంటి వాడు, విశ్వాసం కలిగినటువంటి వాడు. ఆయన స్వభావం కోపపడేవాడు, ద్వేషించేవాడు, అసూయపరుడు, సత్క్రియలు చేయలేని వాడు, తప్పుని ఒప్పుకోలేనటువంటి వాడు. కనుక అతన్ని అంగీకరించడు. ఇప్పుడు నీ హృదయాన్ని నా హృదయాన్ని పరిశీలన చేస్తాడా చేయడా?
అంటే ఇప్పుడు నీ ఆరాధనని నా ఆరాధనకి ఆరాధించినందుకు వచ్చినప్పుడు నువ్వు సంఘంలో ఎలా ప్రవర్తిస్తున్నావు, సంఘంలో ఎలాగ ఆరాధిస్తున్నావు గమనిస్తాడా గమనించడా? ఇప్పుడు నీ ఆరాధన నా ఆరాధన ఎలా అంగీకరించబడుతుంది? ప్రశ్న కదా. ఈ అన్వయింపు కోణంలో ఇప్పుడు చూద్దాం, సంఘములకు అపోస్తులు నేర్పించారా లేదా? మరి అందుకే ఆయన అన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7 రైట్ గ్రీస్ చేసే ముఖ్యమైన 3 రాయి ఉండగా 21 రైట్ 20 క్రీస్తు చేసే ముఖ్యమైన 3 రాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ప్రవక్తలు అనేసరికి ఇప్పుడు ఎవరు మొదలెట్టారంటే మేము ప్రవక్తలే మేము పునాది వేస్తున్నామని ఆలోచన పోతాం. ఇందుకు ప్రవక్తలు అంటే ఏ ప్రవక్తల గురించి చెప్పాడు? చివరి ప్రవక్త ఎవరండి? ఇక భూమి మీద చివరి ప్రవక్త ఎవరండి? యేసుక్రీస్తు వారండి. నీకు ప్రవక్తలు లేరు. మరి ముందున్నటువంటి ప్రవక్తలు ఎవరైనా సరే ఎవరి గురించి చేశారు పునాదులు? యేసుక్రీస్తు గురించి చేశారు పునాదులు. ఉదాహరణకి దావీదు దావీదు చక్రవర్తినా? ఇంకో పోర్ట్ఫోలియో ఉంది ఆయనకి. ఏ పోర్ట్ఫోలియో? దావీదు రాజు చక్రవర్తి అవునా? ఇంకో పోర్ట్ఫోలియో ఉంది ఆయనకి. ఆయన ప్రవక్త కూడా. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 21-22 అనుకుంటాండి. ఒకసారి తీయండి. 2:30 ఒకసారి తీసి చదవండి. అతను సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది. అతను ప్రవక్త అయి ఉండెను. 2:30 అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుతున్న దేవుడు తన ప్రమాణపూర్వకం ఒట్టు పెట్టుకున్న సంగతి ఎరిగి. ఎవరు? దావీదు. ఇప్పుడు దావీదు ఎవరండి? ప్రవక్త. ఈ ప్రవక్త ఎవరి గురించి ఎదురు చూస్తున్నాడు? ఎవరి గురించి పునాదులు వేస్తున్నాడు? యేసుక్రీస్తు గురించి, సంఘాన్ని గురించే. అదండి మీరు అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద కట్టబడ్డారంటే అది అర్థం. నువ్వు ప్రవక్త అని కాదు. ఆ ప్రవక్తలందరూ ఆ యేసుక్రీస్తుని గురించి ప్రవచించారు. ఆ ప్రవక్తలందరూ ఆ సంఘాన్ని గురించే ప్రవచించారు. కనుక ముఖ్యమైన మూలరాయి ఎవరంటే యేసుక్రీస్తు. ఓపెన్గా చెప్తున్నాడు కదా. మరి ఆయనకే అధికారం లేదంటే ఎలా కుదురుతుంది? ముఖ్యమైన మూలరాయి ఆయన. కనుక అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ఏంటి? ఎలాగ ఆరాధించాలా, ఎలా జీవించాలా. ఇది ఎవరెవరు నేర్పారు? యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాల పాటు శిష్యులను తన వెంట పెట్టుకొని నేర్పించడం మొదలెట్టాడు. నేర్పిస్తూ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడండి. చాలా జాగ్రత్తగా విషయాన్ని గమనించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మన మీద ఉంది. ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి పరిశుద్ధాత్ముని? అక్కడ ఒక మాట్లాడతాడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా అప్పగించబడతాడన్న రోజున, అంటే శిలువ మరణానికి ముందు వాళ్ళకు ఒక వాగ్దానం చేశాడు. యోహాను సువార్త ఇది పాఠం కొంచెం లోపల తీసుకెళ్తున్నానండి. 14వ అధ్యాయము 15-16 వచనాలు ఒకసారి ఆలోచన చేద్దాం. అక్కడ ఏమంటాడంటే, నేను వెళ్ళి తీస్తా కదా, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయనకు వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును అన్నాడు. దేనికట?
ఎల్లప్పుడూ ఉండగా ఆయన వేరొక ఆదరణకర్త, మిమ్మల్ని ఆదరించేవాడు, మిమ్మల్ని కాపాడేవాడు, మీతో ఉండేవాడు, మిమ్మల్ని నడిపించేవాడు ఒక ఆయన మీకు నేను పంపిస్తాను. ఆయన ఎవరంటే సత్యస్వరూపి అయిన ఆత్మ అని చెప్పి 26వ వచనంలో అతను ఎవరో చెప్పాడు, ఆదరణకర్త అనగా తండ్రి నానామమును పంపబోవు పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్ముడు శిష్యుల మీదకి వచ్చి ఏం చేస్తాడంటే మీ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఒకవేళ నువ్వు విషయం మర్చిపోతే నేను చెప్పే సంగతులు ఏంటంటే ఆరాధించి జీవించి పరలోకం వెళ్ళే విషయం. మీరు మర్చిపోయి ఒకవేళ ఎక్కడైనా చెప్పడం మానేస్తే వారు పరలోకాన్ని పోగొట్టుకుంటారు. కనుక నేను మీ మధ్యన ఉన్నాను కనుక ఇక మీతో ఎల్లప్పుడూ ఉండి మిమ్మల్ని నడిపిస్తూ వాక్యానుసారముగా వాక్యములోనే ఉంచి జనులు ఎలాగ ఆరాధించాలో, జనులు ఎలా జీవించాలో నేర్పించేటట్టుగా బోధలన్నిటినీ మీకు జ్ఞాపకం చేసేవాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు అని వారికి పరిశుద్ధాత్ముని ఇస్తే ఆ పరిశుద్ధాత్మను తీసుకొచ్చి ఇప్పుడు అర్థం చేసుకునే విషయాలే మార్చేశారు. ఎందుకు ఇచ్చాడట? యేసుక్రీస్తు చెప్పిన బోధను శిష్యులు మర్చిపోకుండా. కారణం మర్చిపోతే రెండు పాడైపోతాయి. పోనీ ఏమో సొంత బోధలు చేసే అవకాశం ఉందా? 16వ అధ్యాయం 13వ వచనం, యోహాను సువార్త 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మీరు సత్యమంతయు గ్రహించినట్లు ఆయన మిమ్మల్ని నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటినే బోధిస్తాడు. యేసుక్రీస్తు మీకు ఏ సంగతులైతే చెప్పాడో ఆ సంగతులే చెప్తాడు తప్ప కొత్త సంగతులేవి మీకు చెప్పడం. కారణం ఏంటంటే ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమును పరలోకము తీసుకెళ్లేది అదే సంఘం. అందుకు పరిశుద్ధాత్మ దేవుడిని అపోస్తలులకు తోడుగా ఇచ్చాడు. ఇప్పుడు ఈ అపోస్తలులు ఏం చేయాలి? సంఘానికి నేర్పించాలా, ఎలాగ ఆరాధించాలో, ఎలా జీవించాలో అపోస్తలులు నేర్పించారనే సంగతి మనం చూసాం. ఒకవేళ మళ్ళాంటి చాలా తెలివైన వాళ్ళు ఉంటాం కదా, ఆదామవులు తెలివైన వాళ్ళు కదా, ఒకరి మీద ఒకరు తోసేసుకున్నారు లేదా? ఏమయ్యా ఆదాము ఏ పని ఎలా పని చేసావంటే పల్లెటూరులో ఉన్నారండి. సహకారి ఇచ్చావు నువ్వు సహకారి చేసింది పని అంతా, పనులు తీసుకొచ్చేలాగా ఇచ్చేసింది అన్నాడు ఆయన. పూరా సహకారి దగ్గరికి వెళ్ళి ఏమ్మా సహకారి నువ్వు ఇలాంటి పని చేసావంటే పల్లెటూరులో ఉన్నారండి, ఆ సర్పం నన్ను మోసం చేసేసింది, ఇలాంటి పని అయిపోయింది అని ఆవిడ చెప్పి తప్పును ఒప్పుకోలేని స్థితి. మనము అలాంటి స్థితిలో ఉంటామనేమో పౌలు గారు ముందుగానే గ్రహించి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. ఏ విషయం తెలుసా? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 19వ వచనం నుంచి ఒకసారి 20వ వచనం నుంచి చదవండి చాలు. మరియు ప్రయోజనకరమైన దేనియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని విషయమై వారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్తులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చి చుట్టూనో ఇదంతా మీకు తెలియదు. 26వ వచనానికి వెళ్ళండి, 26కి తీసుకెళ్ళండి. కాబట్టి మీలో ఎవరిని నాశన విషయమైనను నేను దోషిని కానని దేవుడు మీ ముందు సాక్ష్యము పెట్టుతున్నాను. నేను అంతా చెప్పేశాను.
ఇక నేను ఎవరికి ఇది పౌలు గారు చెప్పలేదు, ఇది పౌలు గారు సొంత ఉద్దేశం అండి అని నా మీద నిందేసే అవకాశం ఎవరికి లేదు. ఎందుకు అంటే 27 చెప్పాడు, దేవుడి సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేను ఏది దాచుకున్నా మొత్తం సంకల్పం అంతా చెప్పేశాను. ఇక నా మీద నిందేసే అవకాశం లేదు. ఆదాము అవ్వ మీద తోసినట్టు, అవ్వ పౌరు మీద తోసేసినట్టు నువ్వెవరి మీద తోసేయడానికి వీల్లేదు. ఇప్పుడు నీ బుద్ధితోటి, నీ జ్ఞానముతోటి వాక్యము నీ చేతుల్లో ఉంది, దాన్ని విడమర్చి చదువుకోవటమే, సత్యాన్ని గ్రహించడమే, వ్యక్తులు గ్రహించడం కాదు. రూల్ చెప్పాడు, నువ్వెవరిని చూడాలా? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి ప్రపంచంలో చెప్పగలిగినటువంటి వాడు ఒకే ఒకడు, పౌలు గారు. కావాలంటే ఆయన చూడు, ఆయన బోధలు చూడు, యేసుక్రీస్తు బోధలు చూడు, ఆదిమ సంఘాన్ని చూడు, తప్పులు దిద్దుకో. మిషనరీస్ని చూడక, మిగతా వాళ్ళు చూడక, నువ్వు లేఖనాన్ని చూడు, యేసుక్రీస్తుని చూడు, యేసుక్రీస్తుని అనుసరించినటువంటి అపోస్తులను చూడు, ఆదిమ సంఘాన్ని చూడు, వాస్తవం అర్థమైపోద్ది. నువ్వు ఎలాగ ఆరాధిస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో, నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడా? నీ జీవితాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడా? కయ్యని హేబేలు గురించి అద్భుతంగా చెప్పేద్దాం. మన గురించి చెప్పడానికి వచ్చేసరికి పరిస్థితి మారిపోతుంది. మన గురించి ఆయన చెప్పడం మొదలెట్టాడు కదా. మనం కయ్యని హేబేలు గురించి మనం వేస్తాం, మన గురించి ఆయన వేస్తాడు బాగా. చెప్పండి, మన ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడా? నేను ప్రభువు చిత్త ప్రకారంగానే ఆరాధిస్తున్నాను, కొత్త నిబంధన సత్యం ప్రకారంగానే ఆరాధిస్తున్నాను, వాక్యానుసారంగానే ఆరాధిస్తున్నాను, జీవిస్తున్నాను చెప్పుకోగలవా? చెప్పుకుంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ అలా కాకపోతే నా దేవుడు అంగీకరించట్లేదు, ఇన్ని సంవత్సరాలు నా ఆరాధన అంగీకరించట్లేదు, ఇన్ని సంవత్సరాలు నా భక్తి అంగీకరించట్లేదు, నేను ఇప్పుడే మారు మనసు పొందుతాను. కయ్యిక స్వభావం ఉందండి? లేదండి. ఏవయ్యా కయ్యను, ఎక్కడి నీ తమ్ముడు? అయ్యో బాబు తప్పు అయిపోయిందండి, ఉక్రోసం వచ్చేసింది, తట్టుకోలేకపోయాను, కొట్టి చంపేశానండి, క్షమించయ్యా అని మోకరించగలిగాడా? అయిపోయింది అన్నాడు. నా తమ్ముడికి నేను కాపలావన్నా అన్నాడు. ఒప్పుకోలేని స్థితి ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు తన దగ్గర నుంచి వెలివేసేస్తాడు. ఇదే నెక్స్ట్ చెప్పుకున్న పాట. ఇది తప్పు, ఇది అవాస్తవం, ఇది వాక్యానుసారం కాదు అని మాట్లాడుతున్నప్పుడు దాన్ని స్వీకరించినటువంటి వాడు ప్రభువుతో కలిసి ఉంటాడు. ఎవరైతే అంగీకరించడో వాడు దేవుడి నుంచి వెలివేయబడతాడు. ఆ దారుణమైనటువంటి స్థితి. అన్వయించుకోవాలి. దీని ఇంకా పాఠాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళొచ్చాను. ముందుకు తీసుకెళ్తే సంఘం వచ్చేస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు చెప్తాను ఆ విషయం. నెక్స్ట్ 4వ అధ్యాయం ఎంతవరకు చెప్పుకున్నామండి? అర్పణ అంగీకరించలేకపోతే చెప్పుకున్నామండి. ఒకసారి తెద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం. ఇంకా మెదగారండి, ఇంకా చాలు సార్. ఇక్కడి నుంచి అంటే 11వ వచనం వరకు చెప్పుకున్నామండి. 12వ వచనం నుంచి చెప్పుకోవాలి. ఇప్పుడు వరకు చెప్పుకున్న పాఠం అంతా సారాంశం ఎక్కడి నుంచి ఎంతవరకు అండి? ఆదికాండము 4వ అధ్యాయం 1 నుంచి 11వ వచనం వరకు. హేబేలుని కయ్యని ఎందుకు చంపేశారు? అసూయ వల్ల చంపేశారు.
అసూయ స్పెషల్గా మనం చెప్పుకోగలిగితే మన సహోదరులు ఎంతమందిని చంపుతా ఉన్నాం. మాట్లాడుతున్న ప్రతిసారి నేను పాపము చేస్తున్నాననే సంగతి జ్ఞాపకానికి వస్తే చాలు. అది నేను పరలోకానికి తీసుకొని వెళ్ళదని విషయుడి జ్ఞాపకం వచ్చి మారు మనసు పొందితే చాలు. 12వ వచనం నుంచి చదువుకున్నాను. నువ్వు నేలను సేద్యపరిచినప్పుడు చూడండి 11వ వచనం. నీవు శపింపబడిన వాడవు. కయ్యని చివరి స్థితి ఏంటండి? లాస్ట్ ఇందులో నీవు శపింపబడిన వాడవు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మాట అతి ప్రమాదకరమైనటువంటి మాట. దేవుణ్ణి సరిగా ఆరాధించలేనటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు రక్తానికి విరోధే. ఒప్పుకుంటారు, ఒప్పుకోరు. తన సంఘాన్ని క్రీస్తు ప్రభువారి యొక్క చిత్తంలో నడపలేనటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు యొక్క రక్తానికి విరోధే, శపింపబడిన వాడే. అందుకే ఆయన అంటాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు నేను ఒక పన్నోడుగా ఎత్తుకున్నాను. అడ్మినిస్ట్రేటర్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. పాలించేవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. రక్షణ దయచేసేది ఎవరు? కనీసం ఒక వ్యక్తికి పాపక్షమాపణ ఇచ్చేది ఎవరు? అతనికి సంఘ సభ్యత్వం ఇచ్చేది ఎవరు? మరి నువ్వు నేను చేసే పని ఏంటి? కేవలము పనోడు మా ఈ పనోడు నమ్మకంగా పనిచేయటం మానేసి తన ఇష్టానుసారమైనటువంటి విషయాలన్నీ ఆ సంఘంలోనికి చొప్పింపజేసి సంఘాన్ని పాడు చేస్తున్న ప్రతిసారి ఆయన రక్తానికి నువ్వు విరోధివే, నువ్వు శపించబడినటువంటి వాడవు. కయ్యని దుస్థితి కంటే దారుణమైనటువంటి దుస్థితి కలిగినటువంటి వాళ్ళము మన సంగతి. అలాగ ఆలోచన చేస్తే గుండెలు పగిలిపోతాయి. అలాగ ఆలోచిస్తే చాలు, మనం తప్పును వెంటనే దిద్దుకుంటాం. కయ్యని శపించబడ్డాడంట. కయ్యనే కాదు, వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి ప్రతి వారిని శపించబడ్డవారమే. నువ్వు శపించబడ్డవాడు కనుక 12వ వచనం ఆదికాండం కనుక 12వ వచనం, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీద దిగిదు. ఎందుకు? నువ్వు శపించబడ్డావు కనుక. ఇంకా నేల నీకేమవదు, ఫలమేవదు. సారవంతమైన పంట వదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరువై ఉండు. చూసారా? దేని బట్టి అంచనా వేసి దేనికి ఎక్కడి నుంచి అక్కడికి వచ్చేసింది ఎవరు? అతని స్వభావాన్ని బట్టి అతని ఆరాధన అంగీకరించలేదు. ఎప్పుడైతే అతడు తిరస్కారం పొందిన వాడయ్యాడో దేవుడి నుంచి అతను ఏం చేయబడ్డాడో త్రోసివేయబడ్డాడంతే. దేవుడి నుంచి త్రోసివేయబడిన తర్వాత ఇక మనిషికి ఏముండదు, ఏమీ ఉండదు. ఇక్కడ మిగిలింది ఏమి లేదు. ఇదే విషయాన్ని రోమాపత్రిక 2వ అధ్యాయంలో చెప్పారండి. ఒక్కసారి ఒకటో అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసులకు వారిని. ఇక్కడ కయ్యని దుస్థితి ఎలాంటిదో
ఇక్కడ మన దుస్థితి కూడా అంతే. నువ్వు దేవుని వాక్యానికి విలువక నీ ఇష్టానుసారమైనటువంటి వాక్యాలు అందులో తీసుకొచ్చి కుమ్మరించేసుకొని చూపించుకొని ఇదే భక్తి అనుకొని ఇదే ఆరాధన అనుకొని ఇదే జీవితం అనుకొని జీవిస్తే కయ్యను ఎలాంటి పరిస్థితో మన పరిస్థితి అలాంటిదే. దాని వ్యత్యాసం ఏం లేదు. వేదన ఇప్పుడు చదువుతున్నాడు, చేతులు కాళ్ళక కాళ్ళు చేతులు కాళ్ళక ఏదో హక్కులు పట్టుకున్నట్టు ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు బాధపడుతున్నాడు. ఎవరు? కయ్యను. ఏమని బాధపడుతున్నాడు చూద్దాం. ఆదికాండము ఆయన ఎలా బాధపడుతున్నాడు చూద్దాం. అందుకు కయ్యను నా దోష శిక్ష భరించలేనంత అర్థం కాకుండా తప్పు చేసింది. నాకు తెలిసి తెలియదు మూర్ఖత్వంతో చాలా మంది మనం కూడా వాక్యాన్ని మన దగ్గరకు వస్తున్నప్పుడు దాన్ని ప్రేమతో స్వీకరించడం రావట్లేదు. ఒక సిద్ధాంతపరంగా నేర్చుకుంటున్నామేమో, సిద్ధాంతం అర్థమవుతుంది తప్ప ఆ వాక్యంలో ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యము అది వాస్తవా కాదని ఆ సిద్ధాంతం గ్రహించలేకుండా చేసేస్తుంది. ఇదిలా పట్టుబడుతుందే తప్ప ఒకవేళ దాన్ని పక్కన పెట్టి ప్రేమతో స్వీకరించడం మొదలెట్టు వాక్యాన్ని ఈజీగా అర్థమైపోతుంది. మనకు అర్థం కాకుండా రాస్తాడా మన దేవుడు? ఉదాహరణకి మీ పిల్లలు ఎక్కడైనా దూరంగా ఉంటే మీరు ఉత్తరం రాయవలసినటువంటి పరిస్థితి వస్తే మీ పిల్లలకు అర్థం కాని భాషలో రాస్తారా? మన తండ్రి అయిన దేవుడు కూడా మనకి ఆ లేఖనాన్ని అర్థమయ్యే రీతిలోనే ఇచ్చాడు. కానీ దాన్ని నువ్వు సిద్ధాంతపరం చేసేసి ఉద్దేశ ప్రకారంగా చేసేసి నా దర్శనాలు నీ దర్శనాలు అని చెప్పేసి పాడు చేశారు తప్ప వాక్యాలు ఉన్నట్టు చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా అర్థమైపోతుంది. నా దోష శిక్ష నేను భరించలేను. నేడు ఈ ప్రదేశమును నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ జంబురున్న యుద్ధులు ఎంత బాధపడ్డాడు. కయ్యేని స్థితిలో నా ఆరాధన అంగీకరించలేదు అనే స్థితి వస్తే అర్థమైతే ఎలాగో బాధపడతాము. మనల్ని ఎవరు చేర్చుకుంటారో, మనల్ని ఎవరిని హక్కులు చేర్చుకుంటారో? నువ్వు యేసుక్రీస్తు రక్తానికే విరోధం అయిపోతే క్షమించబడవలసినటువంటి ఆ రక్తమే నిన్ను దోషిని చేసి నిలబెడితే ఆ బాధ ఎంతగా ఉంటుంది. కయ్యూరు పడుతున్న వేదన ఒకనొక రోజు యేసుక్రీస్తు రక్తములకు వ్యతిరేకముగా చేసిన ప్రతి పని ప్రతి ఆరాధన అలాగే నిలబడతారు. అంతగా ఏడ్చుంటారంట. ఎంతగా బాధపడి ఉంటాడు అంటారు కయ్యూరు. అసలు మాటలతో వర్ణించలే. ఆ ఎక్స్ప్రెషన్ చాలా బాధగా ఉందండి. అందుకని అని అంటాడు, నేను ఈ బాధ తట్టుకోలేను, నా అంతటి నేను చచ్చిపోలేను, కనుక ఎవడైనా వచ్చి నన్ను చంపేస్తే బాగుండు అంటే ఇప్పుడు అతను దేనికి ఎదురు చూస్తున్నాడు? బ్రతకాల్సినటువంటి వాడు, జీవించాలనే కోరికతో ఉన్నటువంటి వ్యక్తి దేనికి ఎదురు చూస్తున్నాడు? స్వామి. అది కూడా దేవుడు
నువ్వు దోష శిక్ష భరించాలి, చచ్చిపోతానంటే అలా కుదురుతుంది. చేసేసి అన్ని చేసేసి సైలెంట్గా చచ్చిపోతావా? చచ్చిపోతే ఏ అర్థం లేదు. ఒక క్షణంతో పోతే బతికున్నంత వరకు వేదన చెందడం అది ఇంకా బాధకరం. ఆ పని చేశాడు, ఆ పని చేశాడు. కావున నన్ను కనుగొని వాడు నన్ను చంపున అందుకు యెహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయ్యీనును చంపిన ఎడల వాడికి ప్రతిదండన 7వ గడపడు. మరియు ఎవడైనా కయ్యీనును కనుగొని అతనిని చంపక ఉండిన అప్పుడు కయ్యీని యెహోవా సన్నిధిలో బయలుదేరి వెళ్ళి ఇంకా అయిపోయింది. అంటే ఇప్పుడు ఎవరు ఎందుకని ఇంకా అతన్ని యాక్సెప్ట్ చేస్తాడా? క్షమించాను అంటున్నాడు, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తాడా? ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ భూమి మీద ఈ ఆయుష్కాలం ఉన్నంత వరకే నీ తప్పులు తిట్టుకున్నాక ఇంకా లేదు. అవకాశం మనకి ఇచ్చాడు అంతే, అది ఎంతకాలమో తెలియదు. అది కూడా సకానికి సగం దాటిపోయి వచ్చేసాం. అప్పుడే కొద్ది దినాలే కదా, ఇంక మన వయసు ఎంత అండి? కొద్ది దినాలే కదా. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. దేవుడు ఆయుష్కాలంగా ఇచ్చే ఒక 60 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అనుకోండి, ఇంకా ఉన్నాయి 60 సంవత్సరాలు ఉంటాయి. నాకు వయసు ఇంకా 47 అయిపోయాయి. ఇంకెన్ని ఉన్నాయి? 13 సంవత్సరాలు. కొద్ది దినాలా ఎక్కువ దినాలా అంతే. నేను మార్పు చెందాల్సిన దినాలు, నేను సరి చేసుకోవాల్సినటువంటి దినాలు, నేను యేసుక్రీస్తులో మారాల్సినటువంటి దినాలు 13 సంవత్సరాలే. ఇలా అది ఇచ్చుంటే ఇలా కలుపు ఇలా తెచ్చి వచ్చాను 13 సంవత్సరాలు. 1 2 3 4 5 6 7 అయిపోయిందంటే కొద్ది దినాలే. ఎలా మార్పు చెందాలి ఒకసారి ఆలోచన చేసి. శపించబడి బయటికి వెళ్ళిపోయి అండి. ఆ గుర్తు అంటే ఇంకా దాన్ని ఏం చెప్తామంటే ఇతడు శపించబడిన వాడు అని ఒక ఐడెంటిఫికేషన్. ఇతడు ఏం చేయబడ్డవాడు? ఒక క్రైస్తవుడు చేయరాని కార్యాలు చేస్తున్నప్పుడు అతను ఎవరు? దేవుని విరోధ కదా. చేయరాని కార్యక్రమాలు క్రైస్తవులు ఎలా చేస్తున్నారో వాక్యాన్ని తీసి వ్యక్తిని చూస్తే అర్థమైపోదు. వాక్యంలో ఉన్నటువంటి క్రైస్తవుడు, లోకంలో ఉన్న క్రైస్తవుడు. వాక్యంలో ఉన్న క్రైస్తవుడు ఎలా ఉన్నాడు? వారు నిరుపేదలైనను దేవుడు పరిచర్య కొరకు, సేవ కొరకు వారి జీవితాలనే పనంగా ఇట్టారు. వాక్యంలో ఉన్న క్రైస్తవుడు, లోకంలో ఉన్న క్రైస్తవుడు నిరుపేదల కొట్టుకు తినేసే వాళ్ళు అయిపోయారు. అయిపోయింది. ఇప్పుడు అతను ఎక్కడి నుంచి అక్కడ తొలిమే పడ్డాడు? దేవుడి సన్నిధి నుండి బయటికి తోలివేయబడిన తర్వాత అతని జీవితం ఇంకా అతను ఉంది. ఇంకా అతని జీవితానికి ఎవరికి సంబంధం లేదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. కానీ అతను సంతానాల గురించి జరుగుతూ ఉంది, అతను విస్తరిస్తున్నాడు, కానీ ఎవరికి సంబంధం లేదు. అదే శపించబడ్డవాడు కనుక దేవుని నుండి దూరపరచబడ్డవాడు. సంతానం వృద్ధి చెందుతుంది కానీ శపించబడ్డవాడు. కయ్యను సంతానం వృద్ధి చెందుతాం. భూమి మీద మనం కూడా వృద్ధి చెందుతాం.
మనకి కొడుకుంటాడు, కోడలు వస్తుంది, పిల్లలు వస్తారు, కూతురు ఉంటుంది, అల్లుడు వస్తాడు, పిల్లలకి అంటాం, తాతలు అవుతాం, ముత్తాతలు అవుతాం, దేవుడు దీవెన అంటాం, ఆశీర్వాదం అంటాం. కానీ దేవుడు అంటే నువ్వెవడు నాకు తెలియదు. కయ్యని దృష్టి సంతానం వృద్ధి చెందుతుంది కానీ దేవుడికి అతడు సంబంధము లేనివాడు. కయ్యని యొక్క వంశావళి చూద్దాం. అందులో కొన్ని 2 పాయింట్లు అందుకని వంశావళి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కయ్యను. అప్పుడు అతడు ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు అంటే హానోకు పట్టణం. హానోకు పట్టణం. హానోకునకు ఈరాజు పుట్టును, ఈరాజు మహుయేలు కను, మహుయేలు మత్తుషేలు కను, మత్తుషేలు లేమేకు కను. లేమేకు 2 స్త్రీలను పెళ్లి చేసుకుని వాళ్ళు ఒక దాని పేరు ఆదా, 2వ దాని పేరు సిలా. ఆదా యువాలు కనుడు. అతడు పశువులు గలవాడై గుడారంలో నివసించే వారికి మూలపురుషుడు. అతని సహోదరుని పేరు యువాలు. ఇతడు సితారాను స్థానికులు వాడుకు చేయు వారందరికీ మూలపురుషుడు. ఇక్కడ పాయింట్అవుట్ చేసుకుంటే ఇది ఒకటే. ఇన్స్ట్రుమెంట్లకి మూల పురుషుడు ఎవరు అంటే కయ్యను సంతానం. వాయిద్యములకు మూల పురుషుడు కయ్యను సంతానం నుండి వచ్చిన ఏం పేరు? ఆయన పేరు అంతేనండి. దీని తర్వాత ఆలోచన కాదు. ఇది కూడా మాత్రం ఎక్కించు. ఇరవై 5వ వచనంకి వచ్చాను. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమెకు కుమారుని కని కయ్యను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానము నియమించుననుకొని అతనికి షేతు అని పేరు పెట్టాడు. అంటే ఎవరి స్థానంలో అని అన్నారు. ఇప్పుడు హేబేలు స్థానం. హేబేలు ఎలాంటి వాడు? ఆయన స్థానంలోకి ఎవరు వచ్చారు? ఇప్పుడు వచ్చాడు. అంటే ఈ చేతు నుంచి వచ్చినటువంటి వారిని దేవుడు ఏమన్నాడంటే దేవుని కుమారులు లేదా దేవుని యొక్క సంతానము. అబ్రహాం సంతానం అంటే ఇప్పుడు కయ్యను అబ్రహాం సంతానం, ఆదాం సంతానం కాలేకపోయాడు. కయ్యను ఎవరి సంతానం కాలేకపోయాడు? ఇక ఆదాం సంతానం కాలేకపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. ఆదాం నుంచి దూరం అయిపోయాడు. ఇప్పుడు ఆదాం సంతానం ఎవరైనా లెక్కేసుకుంటూ వస్తున్నాడు? చేతు దగ్గర నుంచి. చరిత్రలో ఎక్కడి నుంచి ఇప్పుడు స్టార్ట్ అయింది వ్యవహారం? చేతు దగ్గర నుంచి వంశాల వరకు జీనియాలజీ. ఆదాము షేతు వంశాలు. 5వ అధ్యాయానికి వచ్చేస్తామండి. 26వ వచనంకి వచ్చినప్పుడు మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. ఎనోషు వచ్చేసరికి ఏమొచ్చిందండి? షేతునకు ముందు ఏముంది? అర్పణ. ఇప్పుడు ఆదాము కుటుంబం దేవుడిని ఆరాధిస్తే ఏం చేసినట్టండి? అర్పణ, ప్రార్థన, ఆరాధన. అంతే. అక్కడ ఆదాము కుటుంబంలో ఆరాధన ఏంటి? అర్పణ, ప్రార్థన చేయటమే ఆరాధించుకోండి. ప్రార్థన ఎలా చేసేవారు తెలుసా? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే వరకు తెలుసా ఎవరికన్నా? రూల్ తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి చెప్పిన తర్వాత కూడా రూల్ తెలియదు ఎవరికి. రూల్ తెలియకముందున్న విషయం అడుగుతున్నారు.
రూల్ తెలిసిన తర్వాత విషయం కూడా రూల్ చెప్పెట్టి ఈ రూల్లో మీరు ప్రార్థన చేయండి అంటే అది చాలా కాదని అంటారు. మళ్ళా యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు. మోషే ప్రార్థన చేశాడు, దావీదు ప్రార్థన చేశాడు, అబ్రహాం ప్రార్థన చేశాడు. మొత్తం పితరులు పాత నిబంధన కాలంలో కూడా యూనివర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రార్థన జరుగుతూనే ఉంది. కానీ ప్రార్థన ఎలా చేయాలో సరిగా అర్థం కాని విషయం. ఆయన దేవుడు మొరంటానే ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చి కొండ మీద ప్రసంగంలో ప్రార్థన గురించి అద్భుతంగా చెప్తాడు. అన్యులు ఎలా ప్రార్థన చేస్తున్నారు, యూదులు ఎలా ప్రార్థన చేస్తున్నారు, అసలు మీరు ఎలా ప్రార్థన చెయ్యకూడదు, ఎలా చెయ్యాలా అని కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. చెప్తూ తన శిష్యులకి ఏమని నేర్పించాడంటే ఎవరికి ప్రార్థన చేయాలా, ఎలాగ ప్రార్థన చేయాలా నేర్పించాడు. శిష్యులు అది సంఘానికి నేర్పించారు. రూల్ వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేయడం రాలేదు. ఎవరు ప్రార్థన అడుగుతున్నాం మనం ఇప్పుడు? ఎన్నో చాలా ప్రార్థన చేశాడని అడుగుతున్నాం కదా. తప్పుడు సమాచారం అందించు. దేవుని చిత్తం ఏదో తెలుసుకొని వారికి నేర్పించడం ద్వారా వారు ఆరాధించేవారు అవుతారు, జీవించేవారు అవుతారు, నిత్యత్వానికి వెళ్ళేవారు అవుతారు. నువ్వు తప్పుడు సమాచారం చెప్పడం వల్ల వారు జీవించలేరు, ఆరాధించలేరు, నరకానికి వెళ్తారు. సమాచారాన్ని అందించడానికి ఒక చిన్న తప్పు ఇంటర్ప్రిట్ చేస్తే అర్థాలే మారిపోతాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. వాక్యాన్ని ఒక ఎగ్జాంపుల్ మా పెద్దలు చెప్పారు. ఓకే 5 minutes చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్తున్న వాక్యం ఎగ్జాంపుల్ చెప్పాలా? ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సహోదరుడు ఒక విషయాన్ని పోస్ట్ చేయాలనుకున్నప్పుడు అతను బైబిల్ ఫ్రెండ్స్ కోట్ చేశాడట. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి తీయండి. ప్రేమలో ఏముండదట? 4వ అధ్యాయం 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము ఒకసారి తీయండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము ప్రేమకి ఏముండదంటే ప్రేమలో భయం ఉండదు అంటుంది. 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును అనే విషయాన్ని పోస్ట్ చేయాలి. అది దీకోడు బాస్ అంటే అర్థమకూడదు ఎవరికి. అందుకని అతను ఏం చేశాడంటే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని మెసేజ్ పెట్టాడు. పెట్టాలి. ఈ కంగారు ఏం చేశాడంటే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం పెట్టలేక యోహాను కదా, యోహాను 4:18 పెట్టాడు. యోహాను 4:18 ఉన్నది. ఏమైందంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందట. ఆ అమ్మ నాన్న బంధించేసి ఇంట్లో పెట్టారట. ఇంట్లో పెడితే అమ్మాయికి మెసేజ్ చేయాలి. ఎవరు మెసేజ్ చేయాలంటే నీకేం భయం లేదు, ప్రేమలో భయం ఉండదు, నీకేం పర్లేదు, నేను ఎలాగైనా వచ్చి నేను తీసుకెళ్ళిపోతాను అని ధైర్యం కోసం మెసేజ్ పెట్టాడు. మెసేజ్ పెట్టాలి. ఈ కంగారులో ఏం చేశాడంటే ఆ ఒకటి వదిలేసి యోహాను సువార్త ఎడిచాడు. ఇప్పుడు ఆవిడకి ఏమైనా అర్థమైంది? ఇంట్లో భర్తలు ఉన్నారా, అమ్మా నాన్న ఎంత నిండేస్తావా, మా అమ్మా నాన్న గారవా, నీ గురించి నేను ఆలోచన చేస్తానని అని వచ్చి ఆ అమ్మ నాన్న చూసి పెళ్లి చేసుకునేది. ఏం చేసింది పని? రిఫరెన్స్ పెట్టే మెసేజ్ ఏంటి? ఒకటి వదిలేసాడు అంతే. ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా పాస్ అయిపోతే వచ్చే నష్టం అలాగే ఉంటుంది.
కరెక్ట్ పాస్ చేస్తే పరలోకం, కరెక్ట్ పాస్ చేయకపోతే నిత్య నరకం. నువ్వు పోతావు, నీతో పాటు ఉన్నవారిని తీసుకుని పోతావు. కనుక అందుకే అంటాడు, నువ్వు చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా బాగా క్షుణ్ణంగా నేర్చుకో, సామర్థ్యము పెంచుకో. పౌలు గారి కంట 2 సంవత్సరాలు తప్పిపోతారట ఎఫ్ఎస్సి పట్టణంలో. ఆసియా ప్రాంతం అంతా యేసుక్రీస్తు దేవుడిగా అంగీకరించేటట్టుగా తయారైపోయారట 2 సంవత్సరాలు. సామర్థ్యం కలిగినటువంటి వారు, మొదటి శతాబ్దం క్రైస్తవులు అందరూ సామర్థ్యం కలిగినటువంటి వారుగా ప్రవర్తించినట్టుగా మనం లేఖనాలు చూస్తాం. మన దగ్గరికి వచ్చేసరికి ఏమిటంటే అలాగా మధ్యాహ్నం తరగతిలో మిగతా సంగతులను నేర్చుకుంటాం. అందరికీ